హలో అండి. ఇప్పుడు రీసెంట్గా మనకి అల్లు అర్జున్ గారిని వచ్చేసి అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చేసి మళ్ళీ మాకు ఒక డాక్యుమెంట్ దొరికింది, మేము అల్లు అర్జున్ వస్తాడని తెలుసు కదా బందోబస్తు ఇచ్చామనేసి అంటున్నారు మార్కెట్లో. దీనికి మీ సమాధానం ఏంటి? ఇది సంధ్యా థియేటర్ వాళ్ళు ఆల్రెడీ చెప్పలే ఇంతకుముందు ఇట్లా పోలీస్ వాళ్ళకు ఇచ్చినామని. పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత మళ్ళీ కోర్టులో సబ్మిట్ అయినాక సాటర్డే రోజు కోర్టులో సబ్మిట్ అయ్యారు వాళ్ళు. ఆ సాటర్డే రోజు కోర్టులో సబ్మిట్ అయినా కానీ వాళ్ళు ఇంతవరకు ఆ రోజే బెయిల్ వచ్చింది. అల్లు అర్జున్ తరఫున లాయర్స్ అతను అదే రోజే బెయిల్ ఇప్పించారు. ఆ లాయర్ అనేది మన చిరంజీవికి చాలా క్లోజు. అలా అని చిరంజీవి గారు వాళ్ళ ఫ్రెండ్స్తోని, అంటే వాళ్ళ బంధుమిత్రులతోని ఆ లాయర్కి అనేది మన అల్లు అర్జున్కి వచ్చింది కేసు. అల్లు అర్జున్కి మన బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ రావడం వల్ల అల్లు అర్జున్ ఆ రోజే, ఎందుకంటే నెక్స్ట్ డే అనేది సాటర్డే ఉండే, సెకండ్ సాటర్డే ఉండే ప్లస్ సండే ఉండే, అందుకోసం అదే రోజు బెయిల్ రావడం జరిగింది. ఇదైతే అల్లు అర్జున్ తరఫున చాలా బాధాకరమైన విషయము. ఒక స్టార్ హీరో అయి ఉండి కోర్టుకి రావడం అనేది చాలా, నేను దీన్ని ఖండిస్తున్నా. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్గా అల్లు అర్జున్కి తరఫున అల్లు అర్జున్ సినిమా హీరో, స్టార్ ప్యాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ప్లస్ పైగా ఏంటంటే ఈ సంధ్యా థియేటర్ వాళ్ళు ముందుగానే పోలీస్ వాళ్ళకు చెప్పినారని అంటున్నారు. కోర్టులో సబ్మిట్ అయ్యారు. అది కోర్టుకి రాకముందు పోలీస్ స్టేషన్లో ఎందుకు చెప్పాలి సంధ్యా థియేటర్ వాళ్ళు? ఇది సంధ్యా థియేటర్ వాళ్ళ వ్యతిరేకతనా, లేకపోతే సంధ్యా థియేటర్ వాళ్ళు ఏం పట్టించుకోవడం? ఆల్రెడీ చెప్పారంట కదా మన సినిమా డైరెక్టర్ కానీ హీరో అల్లు అర్జున్ వస్తున్నారని. దీని ద్వారా నాకు తెలిసి వీళ్ళు ఎలాంటి స్టార్ హీరో అని తెలియకుండా ఇమేజ్ సంధ్యా థియేటర్. ఇప్పుడు ఉన్న అమ్మాయి రేవతి అబ్బాయి చనిపోయారు కదా హాస్పిటల్లో వెళ్తుంటే. ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ చాలా బాధాకరంగా ఉంది. ఇందువల్ల ఇప్పుడు వాళ్ళకు అనేది ఏదైనా కొద్దిగా న్యాయం చేయాలని కోర్టు తరఫున నేను అనుకుంటున్నాను. మన సినిమా వాళ్ళైనా కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎప్పుడూ చోటు చేస్తూ ఉంటాయని అనుకుంటున్నాను.